హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. రెగ్యులర్ టిఫిన్స్లా చేసుకునే ఇడ్లీ దోశల యొక్క రుచిని మరింత పెంచే స్పెషల్ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కారం పొడిని కేవలం టిఫిన్స్లోకి మాత్రమే కాకుండా రైస్లోకి అలాగే ఫ్రైలు చేసుకునేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆల్ ఇన్ వన్ కారపొడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి. కందిపప్పును అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు శనగపప్పును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నిటినీ నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ పొడికి మంచి రుచి వస్తుంది. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు మినపప్పును వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు ధనియాలను కూడా వేసుకోండి. నేను మెజర్మెంట్ కప్లోని 1/2 కప్పు తోటి అన్నిటినీ కొలిచి తీసుకుంటున్నానండి. ఇదే విధంగా మీరు ఏదైనా కప్పును పెట్టుకుని అదే కప్పు కొలతతోటి అన్నిటినీ తీసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కడాయి వేడికి అలాగే ఈ దినుసుల వేడికి కూడా అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. అలాగే 60 గ్రాముల వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఈ పొడిలో మిరియాలను కూడా వేసుకుంటామండి. మిరియాలు వద్దనుకుంటే ఈ ఎండుమిరపకాయలని ఎక్కువగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగేసరికి కరివేపాకు క్రిస్పీగా అవ్వాలండి. కరివేపాకులోనూ ఎక్కడ తడి ఉండకూడదు. అప్పుడే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని కూడా ముందుగా దినుసులను తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈజీగా గ్రైండ్ అవుతుంది. వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పొడిని చూడండి, ఇలా కొంచెం కోర్స్గా ఉండాలి. ఇలాగే మిగిలిన పొడిని కూడా గ్రైండ్ చేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1/2 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసాక ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పొడి ముద్దగా అవుతుందండి. ఒక్కసారి గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పొడిని దోశలపైన వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే దోశల రుచి బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి తీసుకున్న దోశల్లోకి తీసుకున్న నెయ్యితో ఈ పొడిని తీసుకున్నట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకి మాత్రమే కాకుండా ఈ పొడిని రైస్లోకి తీసుకోవచ్చు. అలాగే ఫ్రైలు చేసుకునేటప్పుడు చివరగా దించేసి ముందు ఈ పొడిని వేసుకుని కూడా చేసుకోవచ్చు. మరి ఆల్ ఇన్ వన్ కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.